దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోను బురుజుల్లోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో ఆశ్చర్యకరమైన అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాము. ఈ వచనములో ఆశ్చర్యము అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఆశ్చర్యము అనే మాట కొన్ని చోట్ల వ్రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో ఆశ్చర్యము అనే మాట రాయబడుతూ వచ్చిన 2 సందర్భములను మనము చూద్దాం. మొదటిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనము చివరి భాగములో ఆశ్చర్యకరమైన అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో ఆశ్చర్యకరమైన సహాయము అనే మాట వ్రాయబడి ఉంది. ఉజ్జియా అనే రాజునకు దేవుని వలన ఆశ్చర్యకరమైన సహాయము కలుగుతూ వచ్చినట్లుగా ఈ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వలన ఉజ్జియా రాజునకు ఆశ్చర్యకరమైన విధానములో సహాయము కలుగుతూ వచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. మనం చూస్తున్నాము, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను అనే మాటను. అతడు స్థిరపడేంత వరకు అతనికి దేవుని ద్వారా ఆశ్చర్యకరమైన సహాయము కలుగుతూ వచ్చింది. కాబట్టి అతని కీర్తి దూరముగా వ్యాపిస్తూ వచ్చినట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రభు ప్రజలంగా మన జీవితంలో కూడా ప్రభువు ద్వారా ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనము పొందుకోవాలి. మన జీవితంలో శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలు మనకు కలిగినప్పుడు ఆ ప్రభువు ద్వారా మనము ఆశ్చర్యకరమైన విధానములో సహాయాన్ని పొందుకోవాలి. మన ప్రభువు ఆశ్చర్యకరమైన రీతిలో మనకు సహాయం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనము ఆ ప్రభువు ద్వారా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకోవాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలి? చూడండి, పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఈ వచనములో యెహోషాపాతు రాజునకు దేవుడు సహాయం చేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు రాజు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. మనము ఈ అధ్యాయంలో గమనించవచ్చు, యెహోషాపాతు రాజు ఆహాబు రాజుతో కలిసి సిరియా సైన్యం మీదకి
యుద్ధానికి వెళ్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. గమనించండి, యెహోషాపాతు రాజు ఆహాబు రాజుతో కలిసి సిరియా సైన్యం మీదకి యుద్ధానికి వెళుతూ వచ్చాడు. దేవుడు మీకాయా ప్రవక్త ద్వారా యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పి సెలవిస్తూ వచ్చినప్పటికీ దేవుని యొక్క మాటను త్రోసివేసి, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపెట్టి తాను మరి ఆహాబుతో కలిసి సిరియా సైన్యం మీదకి యుద్ధానికి వెళ్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాట నిర్లక్ష్య పెట్టాడు అంటే తాను మరి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపిన వాడుగా ఉన్నాడు. అంటే ఈ రాజులో అవిధేయత అనే పాపం ఉంది. మరి ఆ యుద్ధ సమయంలో మనం గమనించవచ్చు, సిరియా రథాధిపతులకు రాజు ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయండి అని ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. మరి యుద్ధములో రాజవస్త్రాలు ఎవరు కనబడుతున్నారంటే యెహోషాపాతు రాజు కనపడుతున్నాడు. ఇశ్రాయేలు రాజు అంటే ఆహాబు రాజవస్త్రాల్లో కాకుండా వేరే వస్త్రాల్లో యుద్ధానికి వచ్చాడు. యెహోషాపాతు రాజేమో రాజవస్త్రాల్లోనే యుద్ధానికి వచ్చాడు. ఈ సిరియా రథాధిపతులు మరి చూస్తూ ఉన్నప్పుడు రాజవస్త్రాల్లో యెహోషాపాతు రాజు కనపడతా ఉన్నాడు. ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే అతన్ని చుట్టుకున్నారు. యెహోషాపాతు రాజుని చుట్టుకుని అతనికి హాని చేయడానికి పూనుకున్నారు. అప్పుడు మరి యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. తాను మరి దేవునికి మొరపెట్టినట్లుగా వాక్యములో రాయబడి ఉంది. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని యొక్క మొరను ఆలకించి అతనికి సహాయం చేస్తా వచ్చాడు. చూడండి, ఈ రాజు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపిన వాడుగా ఉన్నాడు. మరి ఈ రాజునకు ఆపద అనేది వచ్చింది. సిరియా రథాధిపతులు అతను చుట్టుకుని హాని చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఆపదలో దేవునికి మొరపెట్టగానే దేవుడు ఏం చేశాడు, అతని యొక్క మొర ఆలకించి అతనికి సహాయం చేశాడు. చూడండి, అతడు మొరపెట్టగానే మొర ఆలకించి సహాయం చేశాడు అంటే మరి అతడు అవిధేయుడుగా ఉన్నాడు కదా, అవిధేయత అనే పాపం అతనిలో ఉంది కదా. ఆ పాపాన్ని తాను ఏం చేస్తుంటాడు, ప్రభు సన్నిధిలో ఒప్పుకుని ఉంటాడు. వాక్యం మనం చూడవచ్చు. మరి పాపం ఏం చేస్తుందంటే మన ప్రార్థన దేవుని యొద్దకు చేరకుండా చేస్తుంది అని వాక్యంలో రాయబడి ఉంది, యెషయా గ్రంథములో 59వ అధ్యాయంలో. ఇప్పుడు అవిధేయత అనే పాపం ఈ వ్యక్తిలో ఉంది. ఆ అవిధేయత అనే పాపాన్ని అలాగే పెట్టుకుని తాను ప్రార్థన చేసినట్లయితే దేవుడు అతని యొక్క ప్రార్థనను ఆలకించి అతనికి సహాయం చేసేవాడు కాడు. అతడు ఆ అవిధేయత అనే పాపాన్ని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరుకుని తాను ప్రార్థన చేస్తుంటాడు. దాన్ని బట్టి ప్రభు ఏం చేశాడు, అతని ప్రార్థనను ఆలకించి అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. గమనించండి, యెహోషాపాతు రాజు ప్రభు ద్వారా సహాయాన్ని పొందుకున్నాడు. మరి ప్రభువు అతనికి ఎప్పుడు సహాయం చేశాడంటే అతడు తన యొక్క పాపాన్ని ఒప్పుకుని మరి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే మరి అతని యొక్క ప్రార్థన ఆలకించి అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. ఏ విధంగా ప్రభు సహాయం చేశాడంటే ఆ రథాధిపతులు అతని యొద్ద నుండి తొలగిపోనట్లుగా దేవుడు చేశాడు. అతడు ఇశ్రాయేలు రాజు కాడు అని చెప్పి అనుకుని వాళ్ళు ఏం చేశారంటే అతని యొద్ద నుండి తొలగిపోయారు. అతనికి ఏ హాని చేయలేదు. చూడండి, ఇక్కడ మరి పాపాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో క్షమాపణ కోరుకుని ప్రభునకు తాను ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే అతని యొక్క ప్రార్థన ఆలకించి అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా ప్రభు ద్వారా మనం సహాయాన్ని పొందుకోవాలి అంటే, మన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ప్రభు ద్వారా మన సహాయాన్ని పొందుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి మరి లోపములన్నిటినీ, మనలో ఉన్నటువంటి పాపములన్నిటినీ, మనలో ఉన్నటువంటి మరి దోషములన్నిటినీ కూడా ఒప్పుకొని
పశ్చాత్తాపముతో క్షమాపణ కోరుకుని ప్రభువునకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి. అప్పుడే ప్రభు మన ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరమైన రీతిలో మనకు ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు. అలాగే మరి పరిశుద్ధ గ్రంథములో యెహోషాపాతు రాజు ప్రభువు ద్వారా సహాయాన్ని పొందిన ఇంకొక సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. యోదావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యోదా పట్టణములన్నిట్లో నుండి జనులు వచ్చేరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజము కూడిన యోదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి. చాలు చూడండి, ఇక్కడ ఈ అధ్యాయంలో మరి యెహోషాపాతు రాజ్యం మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు, మేనులు కొందరు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే శత్రువులు ఆ రాజ్యం మీదకి వచ్చారు. వచ్చినప్పుడు మరి యెహోవా వాళ్ళని సహాయాన్ని వేడుకోవడానికి జనులు కూడుకున్నారు. అలాగే యెహోషాపాతు రాజు కూడా యెహోవాని సహాయాన్ని వేడుకోవడానికి మరి దేవుని యొక్క మందిరమునకు వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ ఆ రాజు, యోధా ప్రజలు ఆపదలో ఉన్నారు. వారికి ఇబ్బంది అనేది కలిగింది. ఏంది ఇబ్బంది అంటే, శత్రువులు నష్టపరచడానికి వచ్చారు. అప్పుడు దేవుని వల్ల సహాయాన్ని పొందుకోవడానికి, దేవుని యొక్క సహాయమును వేడుకోవడానికి వారు కూడుకున్నారు. కూడుకున్నప్పుడు మరి కూడుకుని వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి సహాయం చేశాడు. అంటే ఆ శత్రువులపై దేవుడు జయం అనుగ్రహించి వారిని ఎంతో సంతోషపరిచినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించవచ్చు. అంటే ఈ అధ్యాయంలో యెహోషాపాతు రాజునకు దేవుని ద్వారా సహాయం కలుగుతా వచ్చింది. యెహోవాని సహాయాన్ని వేడుకోవడానికి మరి రాజు, జనులు కూడుకున్నారు. కూడుకుని ప్రార్థనలు చేస్తూ వచ్చారు. దేవుడు ఏం చేశాడంటే ఆ రాజునకు అలాగే జనులకు సహాయం చేస్తూ వచ్చాడు. గమనించండి, మరి దేవుని వలన యెహోషాపాతు రాజు సహాయాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వలన యెహోషాపాతు సహాయాన్ని పొందుతూ వచ్చాడు. మరి సహాయాన్ని పొందడానికి గల కారణం ఏంది అనే విషయాన్ని మనము గమనించినట్లయితే, మరి తాను దేవునికి ప్రార్థన చేశాడు. ప్రజలు కూడా ప్రార్థన చేశారు. మరి యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థనను ఈ అధ్యాయాలు మనము గమనించవచ్చు. ఏ విధంగా తను ప్రార్థన చేస్తూ వచ్చాడంటే మనం చూడవచ్చు. 12వ వచనము, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యము యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చూడండి, ఇక్కడ ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు అంటూ ఉన్నాడు. అయ్యా, గొప్ప సైన్యం మా మీదకి వచ్చింది, ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదయ్యా, నీవే మాకు దిక్కయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడు. మాకు శక్తి చాలదు అంటున్నాడంటే ఆ మాట ఏం చూపిస్తుంది అంటే తగ్గింపును చూపిస్తూ ఉంది. తను తగ్గించుకుంటున్నాడు. అయ్యా, మాకు శక్తి సరిపోదు ప్రభు ఈ శత్రువులను జయించాలంటే, ఈ శత్రువులను ఎదిరించడానికి మాకు శక్తి సరిపోదు ప్రభు అని చెప్పి అంటున్నాడంటే తాను తగ్గించుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే తాను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను తగ్గించుకుని దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, మాకు శక్తి సరిపోదు, నీవే మాకు దిక్కు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తగ్గించుకుని తాను దేవునికి మొరపెట్టాడు కాబట్టి మరి దేవుడు ఏం చేశాడంటే సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. గమనించండి, దేవుని వలన సహాయం అనేది ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే మనల్ని మనం తగ్గించుకుని ప్రభువునకు ప్రార్థన చేయాలి. అయ్యా, నేను బలహీనుని ప్రభువా, నేను అయోగ్యుని ప్రభువా, నేను ఒట్టివాడను ప్రభువా, నేనేమాత్రం కూడా మరి యోగ్యత అనేది లేనివాడిని ప్రభువా అని మనల్ని మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంతమంది తగ్గించుకుని ప్రార్థించి మేలు పొందారు, సహాయాన్ని పొందారు. అబ్రహాము ప్రభు సన్నిధిలో
నేను ధూళిని బూడిదను అని తగ్గించుకుని ప్రార్థిస్తూ వచ్చినప్పుడు మరి అబ్రహామును బట్టి దేవుడు ఏం చేశాడంటే లోతును నాశన మధ్యలోంచి తప్పించినట్లుగా మనం ఆది కాండము 18-19 అధ్యాయాల్లో గమనించవచ్చు. అలాగే దావీదు కూడా దేవుని సన్నిధిలో కూర్చుని ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడును, నా కుటుంబం ఏపాటిదని చెప్పి తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అతను ఎంతో బలపరిచి శత్రువులను ఓడించే శక్తిని అతనికి ఇచ్చాడు. గమనించండి, దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థించిన వారు దేవుని వలన మేలు పొందారు, సహాయాన్ని పొందారు. ప్రియులారా, మనం కూడా తగ్గించుకుని ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు దేవుని వలన సహాయాన్ని పొందుకుంటాము. మన దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేసేవాడు, ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేసేవాడుగా ఉంటున్నాడు. మరి ఆ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలో మనం చూస్తూ వచ్చాం. మనము యెహోషాపాతు జీవితంలో నుండి 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, యెహోషాపాతు రాజు తన యొక్క పాపాన్ని ఒప్పుకుని క్షమాపణ కోరుకుని ప్రభువునకు ప్రార్థన చేశాడు కాబట్టి ప్రభు అతనికి సహాయం చేశాడు. రెండవది, మరి యెహోషాపాతు రాజు తను తగ్గించుకుని ప్రభువునకు ప్రార్థన చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రభు అతనికి సహాయపడుతూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆ ప్రభువు వలన ఆశ్చర్యకరమైన విధానములో సహాయాన్ని పొందుకోవాలి అంటే మనలో ఉన్న లోపాలని, పాపాలను ఒప్పుకుని క్షమాపణ కోరుకుంటూ ప్రభువునకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మనల్ని మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభువు వలన మనము ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకోగలుగుతాము. ఈ సమయంలో ఆశ్చర్యకరమైన సహాయము అనే మాటను గురించి మనం చూస్తూ వచ్చాం. మనము దేవుని వలన ఆశ్చర్యకరమైన రీతిలో సహాయాన్ని పొందుకోవాలి. అలాంటి సహాయాన్ని పొందుకోవడానికి ఎలా జీవించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడో అలాగూ మనము జీవించే వారంగా ఉండి ఆ ప్రభు వలన ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనము పొందుకోవాలి.